ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ మాటలు ఎంతో అద్భుతముగా ఉన్నవి కదా. ఈ లోకంలో మనము కలిగి ఉండేటటువంటి ఐశ్వర్యమును గురించి ఆలోచన చేసినట్లయితే, ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యము మన ప్రతి అవసరతను తీర్చడానికి అది సరిపోదు. కేవలం భౌతిక జీవితంలో భౌతిక సంబంధమైనటువంటి అవసరతలను మాత్రమే అది తీర్చగలదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు మందులు కొనగలం. ఆ డబ్బుతోటి మనము ఆకలి తీర్చుకోవడానికి కావలసినటువంటి పదార్థాలను కొనుక్కోగలం, మంచి వస్త్రాలు కొనుక్కోగలం. ఈ రీతిగా ఈ లోక జీవితంలో సౌఖ్యంగా ఉండటానికి అవసరమైనటువంటి అన్నిటినీ కూడా ధనంతో సమకూర్చుకోగలం. అయితే మనిషి జీవితానికి అవే అవసరతలు అంటే లేదు. మానవ జీవితంలో మానసిక పరమైనటువంటి అవసరతలను కలిగి ఉన్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి అవసరతను కూడా కలిగి ఉన్నాడు. అయితే ఈ లోకములో ధనము ఐశ్వర్యం అనేటువంటివి వాటిని ఎప్పటికీ కూడా ఆ అవసరతలను తీర్చలేవు. అయితే పౌలు అంటూ ఉన్నాడు, దేవుని దగ్గర ఒక ఐశ్వర్యం ఉంది, ఆ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ద్వారా మీ ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీర్చగలడని తెలియజేస్తున్నాడు. దేవుని దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యము మన ప్రతి అవసరానికి సరిపోతుంది. అవి శారీరక పరమైనటువంటి అవసరతలు కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి అవసరతలు కావచ్చు, మానసిక పరమైనటువంటి అవసరతలు కావచ్చు. అన్నిటినీ తీర్చగలిగినటువంటి ఐశ్వర్యమును క్రీస్తు తన దగ్గర కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనను మనం విశ్వసించినప్పుడు, ఆయనతో మనం నడిచినప్పుడు ఆ ఐశ్వర్యములో నుండి మన అవసరతలకు తగిన ప్రతిదాన్ని మనం పొందుకోగలం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరెవరు ఎలాంటి అవసరతలు కలిగి ఉన్నారు, ప్రతి అవసరతను నీ ఐశ్వర్యములో నుండి తీర్చి మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.